బనకచెర్ల ప్రాజెక్ట్ పాపం ఎవరిది? బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ అంటుంది. మీ హయాంలోనే దానికి సంబంధించి పునాదులు పడ్డాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తుకునే పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు బనకచెర్ల సంబంధించి? నిజానికి బనకచెర్ల అంశం అనేది 2016లోనే ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే కేసీఆర్ గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చిండు, వాళ్ళని తరలించుకోవడానికి అనుమతి ఇచ్చిండు అని చెప్పి అవన్నీ కూడా ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మినిట్స్లో కూడా రికార్డ్ అయినాయని చెప్పి చాలామంది అనేక సమావేశాల్లో ముఖ్యమంత్రితో సహా అందరు కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళు చదివిన పారాగ్రాఫ్లోనే మీకు మళ్ళొకసారి నేను చదివి వినిపిస్తాను. చాలా స్పష్టంగా దాంట్లో అన్న మాటలు ఏంటివంటే, గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, కృష్ణాలో మన రెండు రాష్ట్రాలకి 1000 టీఎంసీల కంటే ఎక్కువ అవసరమవుతాయి, కానీ కృష్ణాలో లోటు ఉంది, గోదావరిలో సర్ప్లస్ ఉంది. ఈ గోదావరి నీళ్ళని రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మనం హౌ బెస్ట్ వీ కెన్ యూజ్ అనే విషయం మీద అమికేబుల్గా చర్చించుకొని మనం రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఒక ఆలోచన మాత్రమే ఆయన అపెక్స్ కౌన్సిల్లో ప్రస్తావన చేసిన తప్పితే అందులో ఎక్కడ కూడా బనకచెర్ల ప్రస్తావన కానీ గోదావరి నీళ్ళ డైవర్షన్కి సంబంధించిన అంశాన్ని కానీ ఆయన ప్రస్తావించలేదు. అందులో వాళ్ళు ఏవైతే చదివినరో ఆ వాక్యాల్లోనే బనకచెర్ల ప్రస్తావన లేదనే స్పష్టమవుతుంది. అయినా కూడా వాళ్ళు దాన్ని వక్రీకరించి కేసీఆర్ దారాదత్తం చేశాడు, తీసుకోమని చెప్పి అన్నాడని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తానండి. ఏమంటాడంటే ఆయన, ఇది ఎజెండా పాయింట్ 1లో ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ more than 1000 TMC of water is required Krishnalo. On the other hand, more than 3000 TMC is going waste into the sea every year in Godavari River. Hence, he emphasized that as the water is available, it has to be decided how best it can be utilized properly. How best it can be utilized properly అనేది స్పష్టంగా రాశాడు. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issues. రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని అమికబుల్గా విషయాన్ని చర్చించి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మనం ఎంత బాగా దీన్ని వినియోగించుకోగలుగుతామో ఆలోచిద్దాము అని మాత్రమే అన్నాడు. ఇక్కడ దీంట్లో ఎక్కడైనా బనకచెర్ల ప్రస్తావన కానీ ఏమైనా ఉన్నదా? గోదావరి డైవర్షన్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవచ్చని కానీ ఎక్కడైనా ప్రస్తావన ఉందా? లేదు. ఆయన ఒక ఆలోచన పెట్టాడు. గోదావరిలో చాలా నీళ్లు వృధాగా పోతున్నాయి కాబట్టి, కృష్ణాలో లోటు ఉంది కాబట్టి, కృష్ణాలో లోటుని భర్తీ చేయడానికి ఈ గోదావరి నీళ్ళని వాడుకుందాము, మనం రెండు రాష్ట్రాలు ప్రయోజనకరంగా ఉండే విధంగా స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకుందాము, వాటిని వాడుకుందాము అని మాత్రమే అన్నాడు తప్పితే ఇందులో బనకచెర్ల చర్చ ఎక్కడుంది? అసలు 2016 నాటికి బనకచెర్ల చర్చనే లేదు. అసలు ఆయన ఈ ఆలోచన ఎందుకు చేశాడంటే, ఆయన అప్పటికే సిడబ్ల్యూసి వాళ్ళ గేజ్ రీడింగ్స్ని విస్తృతంగా అధ్యయనం చేసి ఉన్నాడు. ఆయన గేజ్ రీడింగ్స్ని అధ్యయనం చేసి అవన్నీ తెప్పించుకొని ప్రతి సంవత్సరం గత 50 ఏళ్ళుగా సిడబ్ల్యూసి వాళ్ళు రికార్డ్ చేసినటువంటి గేజ్ రీడింగ్స్ అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆయనకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, గోదావరిలో పోలవరం కింద నుంచి ఎవరేజ్గా ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి అనేది అతనికి అర్థమైన విషయం. ఇంత విస్తృతమైన నీళ్లు సముద్రంలోకి పోతున్నప్పుడు మరి కృష్ణాలో ఇంత లోటు ఉన్నప్పుడు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి నీళ్ళని వాడుకోవచ్చు కదా అనే ఆలోచన తప్పెట్లయితుంది. దానికి అది తప్పు కాదు. అది ఆయన తన ఆలోచనని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ప్రస్తావన చేశాడు, కానీ దాని మీద ఫర్దర్గా చర్చ ఏం జరగలేదు. అసలు గోదావరి డైవర్షన్కి చేసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్కి చెప్పిన ముచ్చట లేదు, బనకచెర్ల ముచ్చట లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఏదైతే కేసీఆర్ ఉన్నాడో అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కానీ రోజా ఇంటికి వెళ్ళి రాగి సంకటి తిని తెలంగాణ ప్రయోజనాలు మొత్తం రాయలసీమకు తాకట్టు పెట్టాడు, ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. ఇది నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటే ఇది ఇప్పుడు నేను మొదలు చెప్పిన విషయం ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఆయన ఆలోచనలు ప్రస్తావించినప్పుడు 2016లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తోటి మనకు ఘర్షణ వైఖరి ఉంది. ఏ విషయంలో కూడా అతనితో చర్చించే ఆస్కారం లేకుండే. అనే కయ్యాలమారి ప్రభుత్వం కాబట్టి అన్ని విభజన చట్టంలో ఏవైతే పరిష్కారం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో, ఉద్యోగుల విభజన కానీ, సంస్థల విభజన కానీ, ఆస్తుల విభజన కానీ, తర్వాత నీటి పంపకాలకు సంబంధించిన అంశాలు కానీ ఇవేవి కూడా చర్చించుకునే పరిస్థితి లేకుండింది. సో 2019లో అక్కడ ప్రభుత్వం మారింది, జగన్ గారు అధికారంలోకి వచ్చిండు, ఇక్కడ రెండోసారి కేసీఆర్ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈయన స్నేహాస్తం అందించాడు అతనికి. మనం మాట్లాడుకుందాం, చాలా అపరిష్కృత సమస్యలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్యలో,
మనం విభజన జరిగిన తర్వాత పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుందాము అని చెప్పి అతనికి పిలిస్తే ఆయన కూడా స్నేహస్తం అందుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత నీటి సమస్యలతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు సెక్రటరియట్ ఆయన హయాంలోనే సెక్రటరియట్లో కూడా వాళ్ళు వదిలేసుకొని మనకు కొత్త సెక్రటరీ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు కదండి. అట్లనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైనవి కొన్ని, ఆర్థిక అంశాలు, తర్వాత సంస్థల ఆస్తులకు సంబంధించిన అంశాలు పరిష్కారం చేసుకున్నారు. అట్లనే ఈ నీటిని కూడా ఇంతకుముందు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో 2016లో ఏవైతే అతను ఆలోచనలు ప్రస్తావన చేసిండో ఆలోచనల్ని ఇతనితో పంచుకున్నాడు. జగన్తో 2019లో పంచుకున్న మాట వాస్తవమే. ఆయన కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఆనాడు ఇంజనీర్లు అందరూ కూర్చున్నారు, వాళ్ళ ఇంజనీర్లు వచ్చారు, మన ఇంజనీర్లు వచ్చారు, నేను కూడా ఆ చర్చలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి ఏం జరిగిందనేది ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ రోజు కేసీఆర్ గారు జగన్ గారికి వివరించిన స్కీమ్ ఏంటిదంటే, అది నదీ మార్గం, కృష్ణా నదీ మార్గం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్కి శ్రీశైలంకు నీళ్లు తీసుకొస్తే 2 రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. ఈ ప్రయోగం అతను ఆల్రెడీ గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టులో చేసి ఉన్నాడు. ఆయన నదీ మార్గం ద్వారా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడానికి నదీ మార్గాన్ని ఎంచుకున్నాడు. గోదావరి నది సజీవమైంది, దానివల్ల 3 బ్యారేజీలు కట్టడం వల్ల గోదావరి నది సజీవమైంది కాబట్టి దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు, భూగర్భ జలాలు పెరిగినాయి, నౌకాయానం పెరుగుతున్నది అక్కడ, తర్వాత టూరిజం పెరుగుతున్నది, ఈ రకంగా పర్యావరణ హితంగా మారింది, అక్కడ అడవులు పెరుగుతున్నాయి. సో ఈ రకమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఆయన గోదావరిలో అతను చేసిన ప్రయోగం సఫలమైంది కాబట్టి కృష్ణాలో కూడా అటువంటి ప్రయోగం సఫలం చేద్దాము అనే ఆలోచనతో ఆయన ఏం చేసిండంటే, మన ఇంజనీర్లకు పురమాయిస్తే మన రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా కష్టపడి ఒక స్కీమ్ తయారు చేశారు వాళ్ళు. ఆ స్కీమ్ ఏంటిదంటే, పోలవరం నుంచి ఆల్రెడీ రైట్ కెనాల్ ద్వారా కృష్ణా బ్యారేజ్కి నీళ్ళు తీసుకొచ్చే వ్యవస్థ అక్కడ ఉన్నది. సో పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్కి నీళ్ళు తీసుకురావడము, తర్వాత వెనక అక్కడ నుంచి మనం శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి, శ్రీశైలంకి తీసుకురావాలి. మధ్యలో ఒక వైకుంఠాపురం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలని, కొత్త బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి పులిచింతలకు లిఫ్ట్ చేయాలని, పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టేల్ పాండ్కి లిఫ్ట్ చేయాలని. టేల్ పాండ్లో ఆల్రెడీ మనకు రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సవ్యంగా తిరిగితే పవర్ జనరేట్ అవుతుంది, ఉల్టా తిరిగితే అది పంపులాగా పనిచేస్తుంది. సో అక్కడ పంపింగ్ వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది టేల్ పాండ్లో. ఆ టేల్ పాండ్ వ్యవస్థలో ఉన్నటువంటి పంపింగ్ వ్యవస్థను ఉపయోగించుకుంటే నాగార్జున సాగర్కి నీళ్లు లిఫ్ట్ అవుతాయి. నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ అక్కడ రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్ ఉంది, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే నీళ్ళు శ్రీశైలంకి వెళ్తాయి. ఇక్కడ 2 రాష్ట్రాలు ఏ రకంగా ప్రయోజనం పొందుతాయనంటే, శ్రీశైలంలో వాళ్ళకి ఆల్రెడీ పొదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి ఆల్రెడీ తెలుగంగకి, ఎస్ఆర్బీసీకి, హెచ్ఎన్ఎస్ఎస్కి నీళ్ళు పంపించే వ్యవస్థ వాళ్ళు ఆల్రెడీ కట్టుకొని ఉన్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకుపోవచ్చు, గోదావరి నీళ్ళని లోటుని భర్తీ చేయడానికి. అట్లనే శ్రీశైలం నుంచి మనకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఏవి, ఎస్ఎల్బీసీ టనల్ ఉంది, ఇప్పుడు టనల్ పూర్తి అయితే అక్కడి నుంచి కూడా మనం ఎస్ఎల్బీసీకి నీళ్ళు తీసుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డి ఉంది, డిండి ప్రాజెక్టు ఉంది, కల్వకుర్తి ఉంది. సో తెలంగాణ ప్రాజెక్టులు శ్రీశైలం నుంచి లబ్ధి పొందుతాయి, అట్లనే రాయలసీమకు సంబంధించిన వాళ్ళ ప్రాజెక్టులు లబ్ధి పొందుతాయి. అట్లనే నాగార్జున సాగర్ ఉందనుకోండి, ఎడమ కాలువ ద్వారా మనం నీళ్ళు తీసుకుంటాము, కుడి కాలువ ద్వారా వాళ్ళు నీళ్ళు తీసుకోగలుగుతారు. అట్లనే హైదరాబాద్కి మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ రకంగా కృష్ణాలో ఎప్పుడైతే లోటు ఉందో ఈ లోటును భర్తీ చేయడానికి 2 రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండే విధంగా నదీ మార్గాన్ని ఉపయోగించుకుందాము. నది రిజుమినేట్ అవుతుంది, సజీవం అవుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, నౌకాయానం పెరుగుతుంది, దేశీయ నౌకాయానం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, అన్ని రకాల ముంపు తక్కువ, ఖర్చు తక్కువ. ఈ రకమైన ఒక ప్రపోజల్ మన ఇంజనీర్లు తయారు చేస్తే ఆ ప్రపోజల్ని ఆయన జగన్ గారికి వివరించాడు. ఇదే తప్పితే ఆయన ఇప్పుడున్నటువంటి పోలవరం బనకచెర్ల ఆయన ప్రపోజ్ చేసింది కానే కాదు. ఆయన ప్రపోజ్ చేసింది నదీ మార్గం ద్వారా నాగార్జున సాగర్కి, శ్రీశైలంకి తీసుకొస్తే 2 రాష్ట్రాల నీళ్ళని కృష్ణాలో. జగన్ దానికి ఆమోదం తెలపలేదా? ఎందుకు మరి దానికి సంబంధించి జగన్ ఎందుకు ఆమోదం తెలపలేదంటే, అప్పటికే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన విమర్శల పర్వం మొదలుపెట్టిండు. విమర్శలు చేయడం, కృష్ణా నీళ్ళని మొత్తంగా తెలంగాణకు దారాదత్తం చేసేస్తున్నాడు ఈయన అని చెప్పి ఆయన విమర్శలకి జడిసి ఈ ప్రపోజల్ని ఆయన అంగీకరించగా చర్చకు మళ్ళీ రాలేదు. మేము ప్రపోజల్ పెట్టిన తర్వాత ఫర్దర్గా మనం మళ్ళీ ఇంజనీర్లు ఫర్దర్గా చర్చిస్తారని చెప్పి ఆ సమావేశం ముగించుకొని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు మళ్ళీ చర్చలకు రాలేదు. ఆ తర్వాత ఆయన ఏకపక్షంగా ఏది గోదావరి పెన్నా లింక్ని అతను ప్రపోజ్ చేశాడు, ఏకపక్షంగా ప్రకటించుకున్నాడు. దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ప్రకటించుకున్నాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వంతో కూడా మనకు మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ రకంగా ఆయన ప్రభుత్వంతో కూడా, జగన్ ప్రభుత్వంతో కూడా చర్చలు బంద్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం సిన్సియర్గా 2 రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా గోదావరి నీళ్ళని ఎట్లా మనం కృష్ణా బేసిన్కి తరలించుకోవచ్చు, కృష్ణా బేసిన్లో 2 రాష్ట్రాలు ఏ రకంగా
నీటిని వినియోగించుకోవచ్చు అనే అంశం మీదనే చర్చ చేశాడు, కానీ ఆ చర్చలు ముందుకు సాగలేదు. ఆ ప్రపోజల్ ఏవి సాకారం కాలేదు. ఇప్పుడు అక్కడ అధికార మార్పిడి జరిగిన తర్వాత, ఇక్కడ అధికార మార్పిడి జరిగిన తర్వాత సడన్గా చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల లింక్ ప్రపోజల్ని తీసుకొచ్చాడు. ఆగమేఘాల మీద దాన్ని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయడము, కేంద్రానికి పంపించడము, ఆర్థిక సాయం చేయమని అడగడము, వాళ్ళు కూడా దాన్ని పరిశీలనకు తీసుకోవడము, ఇదంతా జరిగింది. ఇక్కడ తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ బుద్ధిజీవుల నుంచి ఒత్తిడి పెరిగి దాని మీద వ్యతిరేకత పెరిగేసరికల్లా కేంద్ర సంస్థలన్నీ వ్యతిరేకంగా రాసినాయండి. నా దగ్గర 4 కేంద్ర సంస్థలు రాసిన లేఖలు ఉన్నాయి. ఆ పోలవరం బనకచెర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద ఈఎస్సి అంటే వాళ్ళు పర్యావరణ అనుమతి కోసం కూడా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు, టీవార్ ఇవ్వమని చెప్పి. వాళ్ళు స్పష్టంగా ఇందులో అనేక సమస్యలు ఇమిడి ఉన్నాయి, అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మొదలు మీరు మా దగ్గరికి వచ్చే కంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి. సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందాలు, అంతర్రాష్ట్ర క్లియరెన్సు, ఇంటర్స్టేట్ క్లియరెన్సు, హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే మా దగ్గరికి రండి, అంతవరకు దీన్ని మేము పరిశీలించలేమని చెప్పి వాళ్ళు స్పష్టంగా దాన్ని రిటర్న్ చేశారు. దీంట్లో స్పష్టంగా రాశారు వాళ్ళు. అంటే ఇప్పుడు చంద్రబాబు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు భయపడేది అంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. సో ఏదైనా మేనేజ్ చేసి బనకచెర్లను కడితే తెలంగాణకు రానున్న కాలంలో ఎలాంటి నష్టాలు ఉంటాయి? లా ఆఫ్ ది ల్యాండ్ని బట్టి చూస్తే ఏదైనా ప్రాజెక్టు వరద జలాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయలేదు. దేశంలో ఎక్కడ కూడా వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అనుమతించిన సందర్భాలు లేవు. 75% డిపెండబిలిటీ ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే వాళ్ళు అనుమతిస్తారు. లేకపోతే మన కృష్ణా ప్రాజెక్టులు ఉన్నాయి కదండి, వరద జలాల మీద ఆధారపడినటువంటి మన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి, తర్వాత భీమాకు అడిగి ఉన్నది, కల్వకుర్తి, తర్వాత పాలమూరు రంగారెడ్డి, డిండి. ఈ 5 ప్రాజెక్టులు వరద జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు కదా. వీటికి పర్మిషన్స్ లేవు కదా. మనం డిపిఆర్ పంపించిన వాపస్ చేశారు కదా. అట్లనే రాయలసీమకు సంబంధించిన తెలుగు గంగా, తర్వాత జిఎన్ఎస్ఎస్, ఎస్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు. వాటికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, వాటి కట్టుకున్నారు తప్పితే వాటికి సిడబ్ల్యూసి నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ లేవు, వాళ్ళు ఇవ్వరు. దట్ ఈస్ ద లా, అది నిబంధన. కేవలం 75% డిపెండబిలిటీ ఉంటేనే, నీటి అవైలబిలిటీ ఉంటేనే వాటికి పర్మిషన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ 4 సంస్థలు, ఏది ఈఎస్సి అటవీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి బోర్డు, ఈ 4 కేంద్ర సంస్థలు వీళ్ళు పంపించినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని తిరస్కరించినాయి. వీటి మీద మదింపు జరగాలి. అసలు డిపెండబిలిటీకి సంబంధించిన వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, అసలు పై రాష్ట్రాలకి వాటా ఎంత ఉన్నది, వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కోటానికి గోదావరి అవార్డు ప్రకారం వాడుకున్నాయా లేవా, అవన్నీ మదింపు చేసిన తర్వాతనే వీటి మీద మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ సమాచారం అంతా పంపించండి, అప్పటిదాకా వీటికి మేము పర్మిషన్లు ఇవ్వలేము. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ చెప్పేది ఏంటంటే సముద్రంలోకి ఉత్తగా వెళ్ళే వాటర్తోని మేము యూజ్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. అతను అన్నంత మాత్రాన మరి కేంద్ర సంస్థలు ఎందుకు ఒప్పుకోలేదండి? కేంద్ర సంస్థలు ఆయన మాటను ఒప్పుకోలేదు. అసలు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, అసలు సముద్రంలోకి పోయే నీళ్లు మీరు 3000 అంటున్నారు, 3000 ఉన్నాయా లేవా, అవి మదింపు చేయాలి కదా అని అన్నారు వాళ్ళు చాలా స్పష్టంగా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రాసింది కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది కదా. నీటి అవైలబిలిటీ ఎంత ఉందో మొదలు చూడాలి కదా. పై రాష్ట్రాలు ఇప్పుడు వాడుకుంటలేవు. పై రాష్ట్రాలు గోదావరి అవార్డు ప్రకారం వాళ్ళ కోటా ఎంత ఉందో, వాళ్ళ వాటా ఎంత ఉందో, వాటాను సంపూర్ణంగా వాడుకున్న తర్వాత ఈ నీళ్ళు వస్తాయా లేవా భవిష్యత్తులో, అవి కూడా అది మదింపు చేయాల్సి ఉన్నది. కాబట్టి వరద జలాలు పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి అని మనం అనడం కాదు, వాస్తవంగా మదింపు జరగాలి. పూర్తి స్థాయిలో పై రాష్ట్రాలు వాడుకున్న తర్వాత కూడా మిగులు ఉంటుంది అని నిర్ధారణ అయితే వీటిని మనం పరిశీలనకు తీసుకోవాలి. ఆ మదింపు అంతా జరగాలని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర జల సంఘం లేఖ రాసింది. కాబట్టి అక్కడ ఎవరన్నా కూడా ఆ లెక్కల మీద, కాకి లెక్కల మీద వాళ్ళు ప్రాజెక్టులను అనుమతించే ప్రశ్నే లేదు. వాళ్ళు అన్ని రకాల మదింపులు చేసిన తర్వాతనే వాళ్ళు అనుమతిస్తారు. ఇక రెండో అంశం ఏంటంటే మనకేం నష్టం అనే వాదన చాలామంది మాట్లాడుతున్నారు. మన బుద్ధిజీవులు, మన జర్నలిస్టులు, మన దగ్గర కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. అది కిందికి పోయే నీళ్ళు కదా, మనం వెనక్కి తీసుకురాలేం కదా, మరి వాటి వల్ల వాడు వాడుకుంటానంటే మనకెందుకు నష్టం అనే ఒక అంశం వస్తున్నది. ఇది
చర్చకు వస్తున్నది. అర్థమవుతలేదు అసలు. దాంట్లో కొంత లోతుగా దాన్ని పరిశీలించాల్సి ఉన్నది. ఇది నేను ఒక వ్యాసంలో నేను రాసిన విషయం ఏంటంటే, దీన్ని ఎట్లా చూడాలంటే, మన ఆస్తి పంపకాలు జరుగుతాయండి అన్నదమ్ముల మధ్య. ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నా భాగానికి ఒక 10 ఎకరాలు వచ్చింది అనుకుందాం. ఆ 10 ఎకరాల మీద నాకు హక్కు ఏర్పడాలంటే ఏం జరగాలి? నా పేరు మీదకి భూమి మారాలి, రిజిస్ట్రేషన్ జరగాలి, నాకు పట్టా రావాలి. పట్టా వస్తేనే ఆ భూమి మీద నాకు హక్కు ఏర్పడుతుంది. నేను దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నా, లేకపోతే కౌలుకి ఇస్తున్నా, లేకపోతే అమ్ముకుంటున్నా, లేకపోతే పడవ పెడుతున్నా, ఏం చేస్తాననేది నా ఇష్టం. అది ఏం చేయాలనే దాని మీద నాకు హక్కు ఏర్పడాలంటే ఏం చేయాలన్నా నాకు ఆ భూమి హక్కు పత్రాలు నా చేతిలో ఉండాలి. అర్థమైందాన్ని? భూమి హక్కు పత్రాలు చేతిలో ఉండాలి. అప్పుడే నీకు భూమి మీద నీకు హక్కు ఏర్పడుతుంది. నువ్వు ఏం చేయదలుచుకున్నా దాని మీద చేయొచ్చు. అడుగుపెట్టడానికి కూడా నీకు హక్కుల పత్రం ఉండాలి. అదే ఇక్కడ సమస్య మనది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకి గోదావరిలో 968 టీఎంసీల నీటిని కేటాయించింది. ఓకే, ఈ 968 టీఎంసీల కేటాయింపులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిత వస్తున్నది. మీకు అంత లేదు, మీరు అది మీరు ప్రకటించుకున్న అలొకేషన్, మేము దాన్ని ఒప్పుకోము, మాకే 902 టీఎంసీలు కావాలి అని చెప్పి వాళ్ళు సిడబ్ల్యూసీకి ఎన్ని లేఖలు రాసిన. మనం డిపిఎల్ పంపించిన ప్రతి ప్రాజెక్ట్ మీద అభ్యంతరాలు చెప్తారు. అనుమతించకండి, వాళ్ళకంతా అలొకేషన్స్ లేవు. మరి 968 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన నీళ్ల మీద మీకు వ్యతిరేకత ఉంటే మరి రేపు పొద్దున 2023లో వాళ్ళు ట్రిబ్యునల్ వేయమని అడిగారు, గోదావరి కొత్త ట్రిబ్యునల్ వేయమని అడిగారు. మరి కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈ లోపల మీరు బనకచెర్ల ప్రాజెక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి రేపు పొద్దున ట్రిబ్యునల్ ముందర మేము ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టినాం, మాకు ఈ నీళ్లు కేటాయించండి అని అడిగితే మన కోట గండిపడుతుందా లేదా? కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ 968 టీఎంసీల మీద స్పష్టమైన వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వాలి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే మీరు అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. చంద్రబాబు కూడా మొన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను తెలంగాణకు సంబంధించి ఏ ప్రాజెక్టులకు అడ్డుపడలేదు, నేను ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలంగాణకు సంబంధించి నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, అలాంటి తెలంగాణకు నేను ఎందుకు అడ్డం పడతాను కూడా చంద్రబాబు మొన్న ఒక మీడియా పాయింట్లో. మేము బోలెడని లేఖలు చూపించినాం ఇప్పటిదాకా. చంద్రబాబు నాయుడు మన ప్రాజెక్టులకు సంబంధించిన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వాటిని ఆపమని చెప్పి వాటికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి బోర్డన్ లేఖలు రాశాడండి. కాళేశ్వరం ప్రాజెక్టు టీఎస్సీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫైనల్ అప్రూవల్ అనమాట, సెంట్రల్ వాటర్ కమిషన్ది. ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ మీద కూడా వ్యతిరేకిస్తూ అవన్నీ రద్దు చేయమని చెప్పి లేఖలు రాశాడు. సీతమ్మ సాగర్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు, సమ్మక్క సాగర్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు, పాలమూరు రంగడిని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు. చిన్న ప్రాజెక్టులు అండి. తుమ్మిళ్ళ ఆర్డీఎస్కు నీళ్ళు వస్తలేవు, అది నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టు, ఆర్డీఎస్కు నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఒక చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్, తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ స్కీమ్ పెడితే దాన్ని వ్యతిరేకించాడు. భక్తరామదాస్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు. ఏ ప్రాజెక్టు డిపిఆర్ పోయినా కూడా దాని మీద బోర్డని లేఖలు రాశారు. ఇప్పుడు ఈ బనకచెర్లకు వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఆయన బుకాయింపు మాటలు మాట్లాడితే అది చరిత్ర మరుగున పడిపోదు కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఆయన వ్యతిరేకంగా రాసిన లేఖల సాక్ష్యాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన మాట అంటే అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి తప్పితే సాక్ష్యాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు మనకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక రెండో అంశం, నేను హక్కులకు సంబంధించిన విషయం చెప్తున్నాను కదా. 968 అనేది నికర జలాలకు సంబంధించిన హక్కులు. అది ట్రిబ్యునల్ ఏర్పడక ముందే, ఈ ప్రాజెక్టు చేపట్టక ముందే మన హక్కుల పత్రం మన చేతిలో ఉండాలి. రెండోది మిగులు జలాల్లో కూడా మనకు హక్కు ఉంటుంది. కృష్ణాలో ఉన్నట్టుగా మిగులు జలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ టేలెంట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన స్వేచ్ఛ ఇక్కడ లేదు. మిగులు జలాల్లో కూడా పై రాష్ట్రాలకి వాటా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నికర జలాలు పోను, ఎంత మిగులు వచ్చినా కూడా, ఎంత వరద వచ్చినా కూడా ఆ వరదలో కూడా తెలంగాణకి హక్కు ఉంటుంది. ఆ హక్కుని మనం తీసుకోవాలి, మన హక్కు దాంట్లో స్థిరీకరించబడాలని చెప్పి మేము 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే కేసీఆర్ గారు చాలా స్పష్టమైన లేఖ రాశాడు. ఆయన గోదావరి యూటిలైజేషన్కి సంబంధించిన ఆయన ఏం మాట్లాడంటే చాలా అద్భుతమైన మాట మాట్లాడాడు ఆయన. ఇన్ సో ఫార్ యాజ్ యూటిలైజేషన్స్ ఆఫ్ గోదావరి వాటర్స్ ఇస్ కన్సర్న్, ఇన్ February 2014 the Chief Minister of Combined AP made a detailed statement on the floor of Legislative Assembly providing project-wise allocations for all, ఇప్పుడు నేను చెప్పింది, for all the existing ongoing projects in the state. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ది ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ వర్ అలొకేటెడ్ 967.94 అంటే 968 రౌండ్ ఆఫ్ చేసిన టీఎంసీ అండ్ 518.215 టీఎంసీ was allocated to AP. This was based on the estimation of
1486 TMC water availability in Godavari for the combined state. This allocation works out to 65% of the total water for Telangana. Though 80% of river catchment lies in Telangana region of the erstwhile state of Andhra Pradesh. దీని తర్వాత ఏమంటాడంటే చాలా మంచి మాట మాట్లాడండి. In this context, it is worth noting that as per the 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari, at least 3000 TMC of water flows into the Bay of Bengal. The utilization of both the states of Telangana and Andhra Pradesh. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. Based on the total water requirement for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to the present allocation of 967.15. అంటే 968 TMCకి అదనంగా వరద జలాల్లో మిగులు జలాల్లో మాకు 1950 TMC మాకు హక్కు ఉంది, మేము వాడుకుంటాము. దీన్ని చర్చకు పెట్టండి అని చెప్పి ఆయన ఎపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో ఈ పాయింట్ పెట్టండి అని చెప్పి షేకావత్ గారికి రాసిన లేఖ. సో ఇప్పుడు మనం మిగులు ఎంత ఉందనేది సెంట్రల్ వాటర్ కమిషన్ మదింపు చేస్తుంది. మేము 3000 TMC వాళ్ళ లెక్క ప్రకారం యావరేజ్గా పోతుందని చెప్పి మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ రీడింగ్స్ ద్వారా తెలుస్తున్నది. అంత లేదు అనుకుంటే ఎంత మిగులుంటే అంత మాకు దాంట్లో వాటా కావాలి. ఇది మన సెకండ్ డిమాండ్. దీని మీద కూడా హక్కుల పత్రం మన చేతిలో పడాలి. బిఫోర్ బనకచర్ల ఈజ్ టేకెన్ అప్ అండ్ బిఫోర్ ది గోదావరి ట్రిబ్యునల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్. ఇక మూడో అంశం ఏంటంటే మనకు గోదావరి అవార్డులో బచావత్ ఏదైతే అవార్డు ఇచ్చిండో అవార్డులో ఒక ప్రొవిజన్ ఏముందంటే పోలవరం నుంచి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి సప్లిమెంటేషన్ కనుక చేస్తే 80 TMC సప్లిమెంటేషన్ చేస్తే అందులో 45 TMC ఉమ్మడి రాష్ట్రానికి 35 TMCలు మహారాష్ట్ర కర్ణాటక ఇచ్చారు. ఈ నీళ్ళు ఎక్కడ వాడుకోవాలి? నాగార్జున సాగర్ ఎగువన వాడాలి. స్పష్టంగా దాంట్లో స్పెసిఫై చేశారు. విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ 45 TMCలు ఏవైతే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీళ్ళు ఉన్నాయో అవి తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీళ్లు. ఇదొక అంశం. అదే అవార్డులో ఈ 80 TMCలకి మించి నీళ్లు తీసుకుపోయినా కూడా అదే రేషియోలో ఎగువ రాష్ట్రాలకు కృష్ణాలో వాటా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 200 TMCలు వాళ్ళు బనకచెర్ల ద్వారా పోలవరం ద్వారా కృష్ణా రివర్లోకి ఆ తర్వాత పెన్నా రివర్లోకి తీసుకుపోదలుచుకున్నారు. కాబట్టి ఆ 200 TMCలో కూడా ఇదే ప్రోరాటాలో మనకు కనుక లెక్క వేస్తే 112.5 TMCలు కృష్ణాలో మాకు తెలంగాణకు వాటా కావాలి. అంటే ఆ 80 TMC తీసుకుపోయినందుకు ఈ 200 TMCలు తీసుకుపోతున్నందుకు 112.5 అంటే 150 TMCల హక్కు కృష్ణా జలాల్లో మనకు రావాల్సి ఉన్నది. ఇది మనం గాలికి చెప్తున్న మాట కాదు, గోదావరి అవార్డు ప్రకారం చెప్తున్న మాట. దీని మీద కూడా మనకు స్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. సో ఈ 3 అంశాల మీద మనం డిమాండ్ పెట్టినాం. దీని మీద అంగీకారం ఉందా లేదా అనే దాన్ని బట్టే మనం బనకచెర్లని అంగీకరిస్తామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఈరోజు ఢిల్లీలో కూడా మన హక్కులకు సంబంధించిన అంశం ఇది. మనకు తెలుసు కిందకు పోయిన నీళ్ళు మనం పైకి తీసుకురాలేము, అవి వాడుకోలేము. కానీ అది ప్రాజెక్టు ఇంప్లిమెంట్ కావాలంటే పైన ఉండే మన రాష్ట్రాలకు, మన పైన ఉండే తెలంగాణ రాష్ట్రానికి మనకు హక్కులకు సంబంధించిన అంశం దీంట్లో ఇమిడి ఉంది అని మనం చెప్పదలుచుకున్నాం. ఇవి స్థిరీకరించబడాలి, ఈ హక్కులు నిర్ధారించబడాలి. అంతవరకు దాకా మనం ఈ ప్రాజెక్టుని అంగీకరించే ప్రశ్నే లేదు, అవకాశము లేదు. అంటే ఈరోజు ఢిల్లీలో కూడా చాలా కీలక మీటింగ్ జరగబోతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఏపీ ఏమో బనకచెర్లకు సంబంధించి ఎజెండా పెడితే తెలంగాణ మాత్రం ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖలు రాయడం జరిగింది. ఎట్లా వస్తున్నారు సంబంధించి? లేఖ రాసిన మాట దాన్ని స్వాగతించవలసిన అంశమే. వాళ్ళు ఉటంకించిన చీఫ్ సెక్రటరీ గారి లేఖ మనం చదివితే కనుక వాళ్ళు ఇప్పుడు నేను చూపించినటువంటి 4 కేంద్ర సంస్థల యొక్క అభిప్రాయాలు దాంట్లో పొందుపరుస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా అసలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని డిస్కషన్గా పెట్టకూడదు, పెట్టే అవకాశమే లేదు. కాబట్టి దాన్ని ఎజెండా నుంచి తొలగించమని చెప్పి మన వాళ్ళు రాసిన మాట వాస్తవమే. అట్లనే మంత్రి గారు కూడా చైర్మన్కి ఎపెక్స్ కౌన్సిల్ ఇది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, వాళ్ళ ఆ మాట వాడలేదు, ఎపెక్స్ కౌన్సిల్ అని అనలే, ముఖ్యమంత్రుల మీటింగ్ అని అన్నారు. సో కేంద్ర జల మంత్రికి లేఖ రాసినప్పుడు అందులో ఈ బనకచెర్ల అంశాన్ని ప్రస్తావించకుండా మన పాత చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చర్చకు పెట్టుకుంటాం, మా తరపున ఎజెండాలో పెట్టండి అని చెప్పి రాశారు. అది మనం స్వాగతించాల్సిన అంశమే. నిజానికి సిఎస్ గారు రాసినట్టుగా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం చర్చనీయాంశం కానే కాదు. ఎందుకంటే ఇన్ ద లైట్ ఆఫ్ కామెంట్స్ ఆఫ్ 4
సెంట్రల్ ఆర్గనైజేషన్స్. నౌ ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎన్ ఎజెండా ఐటమ్ ఫర్ డిస్కషన్. సిఎస్ గారు చాలా స్పష్టంగానే సవ్యంగానే ఆ మాట రాయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం మనం. తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది. ఇప్పుడు మరి ఇవాళ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది మనకు తెలియదు. మీటింగ్ అయ్యాక కానీ అక్కడ జరిగిన చర్చలు మరి బయటకు వస్తాయా, మినిట్స్ రూపంలో బయటకు వస్తాయా చూడాలి మనం. మినిట్స్ రూపంలో బయటకు వస్తే అక్కడ ఏం జరిగింది చర్చ, మన వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం నిర్ణయం తీసుకున్నది అనేది చర్చ అది. అయితే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఉంటే మాత్రం ఇవన్నీ పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతాయి. ఇది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, కేవలం ముఖ్యమంత్రుల మీటింగ్ అనే దీన్ని డిస్క్రైబ్ చేశారు వాళ్ళు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎపెక్స్ కౌన్సిల్ జరుగుతుందేమో అనుకున్నాం, కానీ దే హ్యావ్ నాట్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎపెక్స్ కౌన్సిల్. ముఖ్యమంత్రుల సమావేశం అని మాత్రమే అన్నారు. మరి ముఖ్యమంత్రుల సమావేశం కాబట్టి మరి మినిట్స్ రికార్డ్ చేస్తారా, మినిట్స్ రిలీజ్ చేస్తారా, ఇది వేచి చూడవలసిన అంశం. మరి గతంలో కూడా ఇక్కడ ప్రజాభవన్లో ఏదైతే ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఏకాంతంగా అధికారులు లేకుండా కొద్దిసేపు కూడా చర్చించడం జరిగింది. సో అదే పరిస్థితి ఈ రోజు కూడా అట్లా జరిగి రేవంత్ రెడ్డి ఎక్కడైనా మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతాడని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అప్పుడే ఏం చెప్పలేము. ఇది ఏకాంతంగా జరిగే మీటింగ్ అయితే కాదు. అధికారులు కూడా ఎంబడిపోయారు కాబట్టి, మన మంత్రి గారు కూడా ఎంబడిపోయారు కాబట్టి ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏం కాదు, అయ్యే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది కావచ్చు. వాళ్ళ ఎజెండా ఐటమ్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, వాళ్ళ ఎజెండా ఐటమ్ కూడా ఉంటుంది కదా. ఆయన బంకచర్లనే ఎజెండా ఐటమ్గా పెట్టింది కాబట్టి ఆయన దాని మీద మాట్లాడతాడు. మన వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతారు కావచ్చు, మన ఎజెండా ఐటమ్స్ కూడా చర్చ పెడతారు కావచ్చు. సో అల్టిమేట్గా దాని అవుట్కమ్ ఏంటనేది మనకు మినిట్స్ రూపంలో కానీ లేదా వాళ్ళు ఏమైనా ప్రెస్ రిలీజ్ ఇస్తే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల మధ్యలో బీజేపీ పార్టీకి సంబంధించి ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నాడు, సో బీజేపీ ఎంపీలు ఇక్కడ తెలంగాణకు సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళ పాత్ర? వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నది నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర సంస్థల రిమార్క్స్ చూసిన తర్వాత వాళ్ళు దానికి భిన్నంగా వ్యవహరిస్తారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు చాలా బాగా రిమార్క్స్ రాశారు, వాటి మీద చర్చ జరగాల్సిందే, మదింపు జరగాల్సిందే, వాటర్ అవైలబిలిటీ మీద చర్చ జరుగుతుంది. దానికి భిన్నంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే లా ఆఫ్ ది ల్యాండ్ దానికి ఒప్పుకునే అవకాశం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక వస్తే మనం కూడా అడుగుతాం కదా, మా పాలమూరు రంగారెడ్డిని మరి డిపిఆర్ ఎందుకు వాపస్ చేశారు, అది కూడా వరద జలాల మీద ఆధారపడినది కదా, దాన్ని శాంక్షన్ చేయమని అడుగుతాం, డిండిని శాంక్షన్ చేయమని అడుగుతాం, అన్ని డిపిఆర్లు అడుగుతాం. మనమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. ఇంకా అదొక పండోరా బాక్స్ను ఓపెన్ చేసినట్టయితే, తేనెతీగల తుట్టెని కదిలించినట్లయితుంది. ప్రతి ఒక్కరు అడుగుతారు, మాకు కూడా వరద జలాల మీద ప్రాజెక్టులు శాంక్షన్ చేయండి అని చెప్పి. ఇప్పటిదాకా దేశంలో వరద జలాల మీద ఆధారపడిన ఏ ప్రాజెక్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ పర్మిషన్స్ ఇవ్వలే. ఇప్పుడు బనకచెర్లకు అది కనుక వాళ్ళు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి వస్తే అది వాళ్ళు తేనె తుట్టిని కదిలించుకున్నట్టే అవుతుంది. అన్ని రాష్ట్రాలు అదే పద్ధతిలో మాకు కూడా కావాలని అడుగుతాయి. అంత సాహసం చేస్తున్నట్టు నేను అనుకోను. ఇక్కడ ఇక మన రాష్ట్రానికి వస్తే కనుక బీజేపీ ప్రభుత్వం, మన ఎంపీలు కానీ మన ప్రయోజనాలకి భిన్నంగా ఆలోచిస్తారని కానీ వాళ్ళ రకంగా భిన్న ధోరణితో పోతారని చెప్పి నేను అనుకోవడం లేదు. తప్పనిసరిగా కేంద్ర సంస్థల అభిప్రాయాలతోటి వాళ్ళు కొనసాగుతారని నేను అనుకుంటున్నాను. కేవలం వరద జలాలకు సంబంధించి బేస్ చేసుకొని ప్రాజెక్టు కడితే ఎప్పుడు ఒప్పుకునేది లేదు. ఇప్పటికే 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బనకచెర్లకు సంబంధించి అనుమతిని అయితే తిరస్కరించాయి. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా బనకచెర్లకు అనుమతి ఇవ్వదనే నా అభిప్రాయం అని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన ఈరోజు ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ప్రధానంగా చంద్రబాబు బనకచెర్ల మీద మాట్లాడినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బనకచెర్ల మీద మేము చర్చ చేయదలుచుకోలేదని చెప్పేసి ఇప్పటికే సిఎస్ లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. సో కేసీఆర్ ఏదైతే బనకచెర్లకు సంబంధించి అప్పుడే అనుమతులు ఇచ్చినట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందో అదంతా అబద్ధం అని చెప్పేసి, కేవలం అప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి మిగులు జలాలు ఏదైతే కృష్ణాలో మిగులు జలాలు ఉన్నాయో అవి ఒక స్నేహపూర్వక ఒప్పందంతో ఇద్దరం వాడుకుంటే మంచిదని చెప్పాడు తప్ప బనకచెర్ల ఇష్యూ అనేది అప్పుడు అపెక్స్ కౌన్సిల్లో రాలేదని చెప్పేసి శ్రీధర్ దేశపాండే గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు కూడా ఇక్కడి నుంచి చేయరని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.